42 ఇయర్స్ ఆఫ్ లెగసీ ఉన్న ఒక ఓల్డ్ యూనివర్సిటీ అది కూడా ఉండేది మదురైలో. దాని పేరే కళాసలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. మరి కళాసలింగం యూనివర్సిటీ గురించి ఎంత లెగసీ ఉంది, ఎన్నో అద్భుతమైన అక్రిడేషన్స్ ఉన్నాయి, అవార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ అడ్మిషన్ పొందాలంటే ఏం చేయాలి? అంటే మెయిన్గా స్కాలర్షిప్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అనే దాని గురించి మనతో పాటు చెప్పడానికి ఇప్పుడు ఉన్నారు అండ్ కాన్ఫిడో కన్సల్టెన్సీ ఫౌండర్ మరి కేఆర్ ప్రసాద్ రెడ్డి గారు. మరి ఆయనతో మాట్లాడదాం. 42 ఇయర్స్ ఆఫ్ లెగసీ ఉన్న ఒక గొప్ప యూనివర్సిటీ, అందరూ చదువుకోవాలనుకునే వండర్ఫుల్ యూనివర్సిటీ. అంటే ఐఐటీస్కి కూడా ఈక్వల్గా ఉన్న ర్యాంకింగ్స్లో ఉన్న యూనివర్సిటీ. ఎగ్జాక్ట్లీ. మరి ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలంటే మెయిన్గా మన తెలుగు స్టూడెంట్స్ ఏం చేయాలి? ఆ ప్రాసెస్ ఏంటి? సార్, ఎనీ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్, కాన్ఫిడో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అనేది వేర్ ద అఫీషియలీ పార్ట్నర్ ఫర్ కళాసలింగం యూనివర్సిటీ. ఓకే. సో ఇందులో ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎవరైనా అంటే మా దగ్గర బీటెక్ కోర్సెస్ కానీ, అగ్రికల్చర్ సైన్స్ కానీ, అలైడ్ హెల్త్ సైన్సెస్ కానీ, బీఆర్ కానీ, ఏరోస్పేస్ కానీ, బయోటెక్నాలజీ కానీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ కానీ, ఎనీ కోర్స్ ఆఫ్టర్ ఎంపీసీ అండ్ బైపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా మా కళాసలింగం యూనివర్సిటీ అనేది మీరు అనేది అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే జస్ట్ నార్మల్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. జస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మా టెక్నికల్ టీమ్ అనేది అప్లికేషన్కి సపోర్ట్ చేస్తారు. దీని తర్వాత మీరు జస్ట్ ప్రొవిజనల్ అడ్మిషన్ ఫీజ్ 25,000 రూపీస్ ఉంటుంది. జస్ట్ వన్స్ 25,000 రూపీస్ అనేది మీరు ఫీ పే చేస్తే మీకు అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోతుంది. అడ్మిషన్ ఆఫర్ లెటర్ మీ మెయిల్కి వస్తుంది. దీని తర్వాత ఇఫ్ సపోజ్ మీకు ఏదైనా ఈ ఫీజెస్ కూడా మేము పే చేయలేము అంటే కళాసలింగం యూనివర్సిటీ ఆఫర్ చేస్తే చాలా తక్కువ ఫీజ్, జస్ట్ వెరీ రీజనబుల్ ఫీజ్ 1,95,000 ఫర్ ఇంజనీరింగ్. అంటే ఇంకా అలైడ్ సైన్సెస్కి, పారామెడికల్ కోర్సెస్కి చాలా తక్కువ ఫీజెస్. బీఆర్కి వచ్చేసి ఓన్లీ 1,00,000 రూపీస్. సో ఇలాంటి కోర్స్ డీటెయిల్గా కావాలనుకుంటే మా కాన్ఫిడో కన్సల్టెన్సీ ఆంధ్ర అండ్ తెలంగాణలో 11 బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచ్కి వెళ్ళినా మా కౌన్సిలర్స్ అనేది మీకు పూర్తిగా ఫీజ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాము. దీంతో పాటుగా 25,000 రూపీస్ అడ్మిషన్ ఫీజ్ పే చేస్తే మీకు ఎడ్యుకేషన్ లోన్ సపోర్ట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మాకున్న నియరెస్ట్ కర్నూలు అయితేనేమి, అనంతపూర్ అయితేనేమి, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, వరంగల్, ఖమ్మం అండ్ మంచిర్యాల్, హైదరాబాద్లో 2 బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. నియరెస్ట్ ఆఫీసెస్లో మీరు సంప్రదించినట్టయితే కూడా డీటెయిల్గా మీకు అనేది అడ్మిషన్ గైడ్లైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు సార్. అండ్ మెయిన్గా ఎలిజిబుల్ క్రైటీరియా అంటే ఎలా ఉంటుంది సార్? సార్ మినిమమ్ సార్ ఎస్పెషల్లీ ఫర్ కంప్యూటర్ సైన్స్, సో మినిమం వచ్చేసి ఫస్ట్ 60% యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. సో దీన్ని బట్టి ఏంటంటే మేము అనేది మెరిట్ స్టూడెంట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. ఈవెన్ 80% 90% స్టూడెంట్స్కి ఏంటంటే స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో 90% ఉన్న స్టూడెంట్స్కి కళాసలింగం యూనివర్సిటీ స్ట్రైట్ ఫార్వర్డ్ 20% స్కాలర్షిప్ ఇస్తున్నారు సార్. 1,95,000 మైనస్ 25%. జస్ట్ ఆ స్టూడెంట్కి 1,68,000 ఫీజు వస్తుంది. జస్ట్ 80% ఇన్ పీసీఎంలో ఉన్న స్టూడెంట్కి స్ట్రైట్ ఫార్వర్డ్ 10% స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. 10% మీన్స్ ఆల్మోస్ట్ 19,000 అంటే 1,70,000 వరకు వస్తుంది. అది కూడా వాళ్ళు సెమిస్టర్ వైజ్గా పే చేయొచ్చు. ఇది కూడా పే చేయలేని వాళ్ళకి కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. కళాసలింగం యూనివర్సిటీ మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా, ఏ విద్యాలక్ష్మి పోర్టల్కి వెళ్ళినా, బికాస్ ఆఫ్ ఆల్ బ్యాంకింగ్ సెక్టర్స్లో కళాసలింగం అనేది లిస్టెడ్ ఆఫ్ యూనివర్సిటీస్లో క్లియర్గా ఉంటుంది. ప్రతి స్టూడెంట్ కూడా ఎడ్యుకేషన్ లోన్ అనేది రాదు అనే కాన్సెప్టే ఉండదు సార్. సో బికాస్ ఆఫ్ ఇట్స్ ఎన్ఐఆర్ఎఫ్ బిలో 58 లోపే ఉంటుంది కాబట్టి 100% వీళ్ళకనేది లోన్ అనేది ఏ బ్యాంక్ అయినా ప్రొవైడ్ చేస్తుంది సార్. ఈ ఎడ్యుకేషన్ లోన్కి దానికి సంబంధించి కాన్ఫిడో కన్సల్టెన్సీ సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ఫుల్ ఏమైనా ఉంటుందా సార్? 100% అంటే నాట్ ఓన్లీ యూనివర్సిటీ వైజ్, ఈవెన్ మా కన్సల్టెన్సీ తరపున వీఆర్ అఫీషియల్ పార్ట్నర్స్ కాబట్టి వీఆర్ టైఅప్ విత్ హెచ్డిఎఫ్సి క్రెడిలా, తర్వాత ఎస్బీఐ, ఆల్ నేషనలైజ్ బ్యాంకింగ్స్తో మేము అనేది టైఅప్ అవ్వడం జరిగింది. స్టూడెంట్ మా ద్వారా ఎవరైతే అడ్మిషన్స్ తీసుకుంటారో, స్టూడెంట్ వన్స్ అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన వెంటనే బ్యాంక్ నుంచి మేమే స్టూడెంట్స్కి కాల్స్ అరేంజ్ చేస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంటేషన్ కలెక్షన్ ఇవన్నీ చేసేసి మేమే ఎడ్యుకేషన్ లోన్ అనేది డైరెక్ట్ స్టూడెంట్కి కావాల్సిన ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో వాటి పరంగా మేము అనేది బ్యాంక్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అలాగే స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ, ఎవరైనా కానీ యూనివర్సిటీని విజిట్ చేయాలి అని అనుకుంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుందండి?
సార్ వన్స్ అప్లికేషన్ ఫిల్ చేసుకున్న తర్వాత మినిమం ప్రొవిజనల్ అడ్మిషన్ ఫీజు అయితే పే చేయాలి. ఓకే. సో జస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసినంత మాత్రాన మేము అనేది యూనివర్సిటీ దే వోంట్ ఎంటర్టైన్ ఫర్ క్యాంపస్ విజిట్కి. అట్లీస్ట్ మినిమం అడ్మిషన్ కన్ఫర్మ్ అయితే మేము అనేది డైరెక్ట్లీ యూనివర్సిటీ దే విల్ ప్రొవైడ్ క్యాంపస్ విజిట్ కూడా. అంటే తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ రైల్వే స్టేషన్ నుంచి మదురైకి ప్రతి రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. వెరీ ఈజీ ట్రాన్స్పోర్ట్ అండి, ఈజీ ట్రాన్స్పోర్ట్. ఓకే. కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్తో ఎక్కడికైనా రీచ్ అవుతారో లేదు కానీ డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ బై ఫ్లై ఉంది, బై ట్రైన్ ఉంది, డైరెక్ట్గా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఏ రీజన్ నుంచి చూసినా డైరెక్ట్గా మనకు మదురై ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఈజీ సార్. స్టూడెంట్ ఎవరైనా అడ్మిషన్ కావాలన్న వాళ్ళు డైరెక్ట్గా ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు అనేది ఉంది కాబట్టి దే కెన్ ఈజీ టు రీచ్ అవర్ యూనివర్సిటీ సార్. యా.